వచ్చేసి లాంగ్ డ్రైవ్ పోతున్నాం. కాదు ఎక్కడికి వెళ్తున్నాం? డిన్నర్కి వెళ్తున్నాం. చెప్పు, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ చెప్పు. రెండింటి చేయాలి. సో మేమైతే డిన్నర్కి వెళ్తున్నాం. ఎక్కడికంటే వెళ్ళాక చూపిస్తాను. ఇది వచ్చేసి లాంగ్ డ్రైవ్ ప్లస్ డిన్నర్. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతున్నాం, ఎయిర్పోర్ట్ దగ్గరికి. అందుకే అంటున్నా లాంగ్ డ్రైవ్ అని. సో మనం వెళ్ళేది ఇదే హోటల్ ఎంట్రన్స్ చూడండి మీరే, ఎంత బాగుందో అసలు. ఒక పక్క వీడియో తీస్తున్నాననే మాటే కానీ అసలు మా ఆయన మినిమం పట్టించుకోడు. అసలు ఎవరూ పట్టించుకోవట్లే. అసలు రిసెప్షన్లోనే ఎవరూ లేరు. అసలు ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు ఎలా తెలుస్తుంది అని పెద్ద డౌట్ స్టార్టింగ్లోనే. కానీ లోపలికి వెళ్ళాక ఉన్నారు, రిసీవ్ చేసుకున్నారు మంచిగా. మేము వచ్చేసి బఫే అయితే బుక్ చేసుకున్నాం. సో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను. అన్నీ చూసేయండి. ఇన్ని ఐటమ్స్ అయితే నేను కూడా అస్సలు తినలేను, కానీ జస్ట్ చూడటం వరకే. ఏవో కొన్ని మాత్రమే ట్రై చేస్తాను. బాగా ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే బఫేకి వెళ్ళండి. బట్ ప్రైసెస్ కూడా చాలా హై ఉన్నాయి ఇక్కడ. అస్సలు ఇన్ని డెజర్ట్స్ ఏంట్రా బాబు, ఇన్ని ట్రై కూడా చేయము. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ పెట్టారు ఇక్కడ అయితే. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొని తిన్నా కూడా డెజర్ట్స్ అన్నీ కంప్లీట్ చేయలేము. సలాడ్స్ కూడా ఇన్ని టైప్స్ ఉన్నాయి, అసలు 2 racks ఫుల్. ఇంకా మిగతావన్నీ ఐటమ్స్ చూపించేస్తాను. స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ ఐటమ్స్ అన్నీ చూపించేస్తాను. బఫేలో అసలు ఏమీ వదలరు అనుకుంటా. ఎగిరేవి, పాకేవి, దూకేవి, ఇదేవి అన్నీ పెడతారు. అక్కడ పెట్టే నేమ్స్ కూడా మన భాషలో పెట్టరు, చైనీస్ జపనీస్ మిక్స్ చేసి పెడతారో ఏమో. ఈ ఐటమ్స్ అన్నీ చూస్తే మన మీద ప్రయోగాలు చేస్తున్నారేమో అనిపించేలా ఉంటాయి. అసలు కొన్నిసార్లు అయితే ఇలాంటివి ఐటమ్స్ కూడా చూసి ఉండం అనిపిస్తుంది. కొన్ని చూస్తే కూరగాయలన్నీ వేసి ఉడకబెట్టి ఆడ పెట్టినట్లు అనిపిస్తుంది. ఇదే ఎగ్జాంపుల్. ఇవి వచ్చేసి చీజ్ బాల్స్, కానీ వాడు చూడండి ఎంత పెద్ద పేరు రాసిండో దానికి. స్టార్టింగ్లో చూపించాల్సిన సూప్స్ లాస్ట్లో చూపిస్తాను అనుకోకండి. నాకు దగ్గరగా ఉన్న ఐటమ్స్ ఫస్ట్ చూపించేశాను, దాని తర్వాత ఈ వీడియో తీశాను. ఇన్ని రకరకాల గిన్నెలు అవసరమా అనిపిస్తుంది ఈ రెస్టారెంట్స్లో వాటి పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా మన దగ్గరే తీసేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసి అప్పుడప్పుడు అలా లైక్ కొడుతూ ఉండండి. ఇవే కాదు, లైవ్ కౌంటర్ కూడా ఉంది. మన టేబుల్ నెంబర్ చెప్పి మనకి ఇవి కావాలి అంటే అప్పటికప్పుడు చేసి మన టేబుల్కి పంపిస్తారు. ఇన్ని ఐటమ్స్ చేయడం ఎందుకు, అదేదో లైవ్ కౌంటర్ ఒకటే పెట్టచ్చు కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఇన్ని ఐటమ్స్ కంప్లీట్ కావు కదా నైట్కి అంతా. మరి నైట్ ఇవి మిగిలిపోతే ఏం చేస్తారు అని ఒక పెద్ద డౌట్. ఈ ఐటమ్స్ అన్నీ నేను తిన్నానా అని మాత్రం అడగండి, ఎందుకంటే దీంట్లో ఉన్న 10% ఐటమ్స్ కూడా నేను తినలేదు. కానీ బఫేకి పైసలు మాత్రం వేస్ట్ చేశాను నేను. మా ఆయనకి ఎప్పుడూ చెప్తూ ఉంటాను, బఫే అస్సలు వద్దు, నేను అస్సలు దానికి న్యాయం చేయలేను అంటే వినకుండా బఫేకి తీసుకెళ్తాడు. లాస్ట్కి వీళ్ళు పానీపూరి కూడా వదలలేదు. ట్రై చేసిన కానీ అది కూడా బాగాలేదు, ముష్టిగా ఉంది. ఇవి మేము లైవ్ కౌంటర్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.